అమ్మయ్య, మొత్తానికి ఇంటికి వచ్చేసాం. ఈరోజు కూడా క్రికెట్ టీంలో మేమే విన్నర్. ఈ యోగితాన్ని మించిన తోపు ఇంకెవ్వరూ లేరు క్రికెట్లో. అబ్బా ఉడకబోస్తుంది, ఫ్యాన్ వేద్దాం. అమ్మయ్య, ఎంత హాయిగా ఉంటుందో. ఏంటి ఫ్యాన్ 5లో ఉందా లేకపోతే 1లో ఉందా? ఇలా తిరుగుతుంది, ఒకసారి చూద్దాం. ఏంటి 5లో ఉన్నా 1లో లాగానే తిరుగుతుంది. అబ్బా, ఈ వేడికి చల్లని ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో. ఎంత హాయిగా ఉందో అమ్మా. ఈ ఫ్యాన్ ఎలాగో తిరగదు. ఐడియా, మనకి ఇలాంటి ఐడియాస్ అన్నీ ఎలా వస్తుంటాయి బుర్రలోకి. ఎంత హాయిగా ఉందో. స్వర్గంలా ఉంది. ఇలా అయితే కాదు కానీ ఐడియా, ఎంత హాయిగా ఉందో. అబ్బాయి ఏంటి ఫ్రిడ్జ్ కీకి అంటున్నావు? ఏంటది అవతారం? సారీ మమ్మీ. దీంతో పల్లాకపోతున్నా. ఏంటి ట్యాంక్లో అప్పుడే నీళ్ళు అయిపోయాయి? రోజుకి 4 to 5 times స్నానం చేస్తే అయిపోవా ఏంటి? ఏంటి అవునా, ఇది నిజమా? అవును, రోజుకి 5 to 6 times స్నానం లేకపోతే ఈ సమ్మర్లో నా పని అయిపోతుంది చెప్తున్నాను. సార్లు బోర్డు వేయడం నా వల్ల అయితే అస్సలకి కాదు. మమ్మీ ఆకలి వేస్తుంది, ఏమైనా పెట్టా మమ్మీ? సరే ఉండు, తీసుకొస్తా. సరే. ఏంటి మమ్మీ ఈ కప్స్లో ఇస్తున్నావు? ఈ వేడికి అన్నిసార్లు బాసాలు తోమాలంటే నా వల్ల అస్సలకి కాదు చెప్తున్నాను, చూసుకో ముందే. అదేంటి మమ్మీ? అది కూడా తెలీదా? ఏంటి కాఫీనా? నాకొద్దు బాబోయ్. వస్తే ఆగేవే వస్తే. అబ్బాయి ఏంటో ఈ పిల్ల. మమ్మీ మమ్మీ ఐస్ క్రీమ్ వస్తుంది, డబ్బులు ఇవే, కొనుక్కుంటాను ప్లీజ్ మమ్మీ. నేనైతే ఇవ్వనే, ఏమన్నా చేసుకో. నువ్వు ఇకపోతే ఏంటి, నా పాకెట్ మనీతో నేను కొనుక్కుంటాను. హే, నా పాకెట్ మనీ వెరీ యూ. ఎస్, ఈ 20 రూపీస్తో కుల్ఫీ కొనుక్కుంటాను. అమ్మా, ఎంత బాగుందో, ఎంత టెంప్టింగ్గా ఉందో. అబ్బా సూపర్. అబ్బా ఎంత బాగుందో. మమ్మీ వచ్చేలోపు తినేయాలి. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలాగే కుల్ఫీ మీ మమ్మీకి తెలియకుండా తిన్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అబ్బా ఏంటో మార్చిలోనే ఎండలు పేలిపోతున్నాయి. ఈ ఉడక తట్టుకోవడం నా వల్ల కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. అబ్బా ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో. అమ్మా, మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా చేశారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కన్నా మేడం మీదకి వెళ్ళి బట్టలు తీసుకురారా ప్లీజ్.
అలాగే మమ్మీ వెళ్తున్నానులే. ఏంటో ఈ మమ్మీతో చేసిన బాధే చేయకపోయినా బాధే. త్వరగా తీసుకుపోవాలి, లేకపోతే నా స్కిన్ ట్యాన్ అయిపోతుంది. మంచం మీద పెట్టేద్దాంలే. మా అమ్మ అబ్బా ఎంతగా ఉన్నాయి చూడు ఎండలు. ఏంటి అలాగైపోయింది నీ ఫేసు? సార్ అద్దంలో చూసుకో. నా ఫేస్కి ఏమవుతుంది మమ్మీ, నువ్వన్నీ చాదేస్తాలే. ఏంటి మమ్మీ ఎలా అయిపోయానో చూడు. అందుకే నేను బయటకు వెళ్ళి బట్టలు తీసుకురాను అనేది. ఇచ్చి మీరు కూడా ఇప్పుడు ఎలా అయినా ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేశారైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.